ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. ఒక స్త్రీ వల్ల కోరిక తీరుతుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి కోరిక తీరుతుంది? ఆ స్త్రీ కారణంగా ఎటువంటిది నెరవేరబోతుంది? అలాగే ఆ దైవ సంకేతం ఎందుకు ఇప్పుడే వస్తుంది? అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు కేవలం వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే అలంకప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు చంద్రుడు మీ రాశి నుండి తృతీయ స్థానంలోకి సంచరిస్తున్నాడు. శుక్రగ్రహం మీ రాశికి శుభ ఫలితాలను అందజేస్తే, దివ్యగ్రహం శుక్రవారం నాడు కూడా కావడంలో శుక్ర మహాశక్తి మీకు అనేది శక్తి మంగళవారం బలంగా ఉంటుంది. ఈరోజు ఆ శక్తి మీ కోరికలకు సహకరిస్తుంది. శుక్రుడు ప్లస్ చంద్రుడు కలయిక అంటే భావోద్వేగం, సౌందర్యం మరియు ఆకర్షణ కలయిక, కోరికల తీర్చుదల. ఇదే కారణంగా మిథున రాశి వారికి ఈరోజు దైవిక సమ్మేళనం కలుగుతుంది. ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ, ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే దైవరూపిణి అంటే మాత శక్తి స్వరూపం కూడా కావచ్చు. ఆమె మాట, ఆమె సహాయం లేక ఆమె వనికి మీ మనసులో చాలా కాలం నిశ్శబ్దంగా ఉన్నటువంటి మీ కోరిక అనేది తాకుతుంది. ఆ కోరిక సాధారణమైంది కాదు, ఆ కోరిక కాదు, అది మీ యొక్క ఆత్మలో చాలా రోజులుగా అణిచివేయవలసినటువంటి మార్పు లేదా సాధన కోసం ఎదురు చూసే ఆ కోరిక శుక్రగ్రహం ప్రభావం వల్ల ఈరోజు ఆ స్త్రీ ద్వారా ఆ కోరిక సంచారం అవుతుంది. ఉదయపు సమయంలో మిథున రాశి వారు అనుకొని ఒక ఫోన్ కాల్ని లేదా మెసేజ్ని కానీ అందుకుంటారు. ఆ కాల్ ఒక స్త్రీ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. ఆమె మాటల్లో మీరు కోరుకున్న పరిష్కారం దాగి ఉంటుంది. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పని విషయం లేదా ఒక సంబంధం లేక ఒక ఆరోగ్యపరమైనటువంటి సంబంధమైన ప్రశ్న, దానికి సమాధానం ఆమె ద్వారా మీకు వస్తుంది. ఈ సమయానికి మీరు గమనించవలసింది, ఆ స్త్రీతో మాట్లాడేటప్పుడు సహనం మరియు శ్రద్ధను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఆమె మాటల్లో దైవ
సంకేతం దాగి ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి మీరు రాశిలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం పెరుగుతుంది. గురువు అంటే జ్ఞానం, సలహా, మార్గదర్శకం. ఒక స్త్రీ యొక్క జీవితంలో మార్గదర్శకురాలిగా ప్రవర్తించబోతుంది. ఆమె ఇచ్చే సలహా చిన్నదిగా కనిపించవచ్చు, కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తుంది. ఆ శక్తి వల్ల మీరు చేసే నిర్ణయం మీ యొక్క జీవితానికి కొత్త దారిని తెరిచే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా పని కానీ లేదా ప్రాజెక్టులు మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటే ఈ సమయం చాలా శుభ్రం. ఆమె ఇచ్చే సహాయం ద్వారా మీరు విజయ ద్వారాన్ని తాకుతారు. సాయంత్రం సమయంలో చంద్రుడు వృశ్చిక నక్షత్రంలో ప్రభావంలోకి వస్తారు. ఇది భావోద్వేగాల సమయం. అలాగే ఇక మిథున రాశి వారు తమ మనసులోని కోరికలను ప్రపంచానికి చెప్పండి సమయం ఇదే. ఒక స్త్రీ మీరు హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ సంభాషణ ద్వారా మీ మనసులోని భారాన్ని తొలగించుకుంటారు. అది ఆధ్యాత్మిక రీతిలో కూడా ఒక పరమానంద క్షణంగా ఉంటుంది. ఎందుకంటే మనసులోని భారం తొలగాలనే దైవ అనుగ్రహం ప్రవహిస్తుంది. ఇక రాత్రి సమయంలో శక్తి అత్యధికంగా ఉంటుంది. ఈ సమయానికి మీరు కోరుకున్న కోరిక, అది ప్రేమకు సంబంధించిందైనా, విజయానికి సంబంధించిందైనా, లేదా ఆర్థిక పరిస్థితిని సంబంధించిందైనా సరే, ఆ కోరిక తీరే సంకేతం దొరుకుతుంది. దైవ సంకేతం ఎలా వస్తుందంటే, ఒక స్త్రీ చెప్పిన మాట రూపంలో రావచ్చు, ఒక పాట రూపంలో వినిపించే లైన్ ద్వారా రావచ్చు, లేదా ఒక వీడియోలో వచ్చిన సందేశం ద్వారా రావచ్చు. అది మీ యొక్క మనసులోని కోరికని సజీవనం చేస్తూ ఈ సమయానికి దేవతారాధన చాలా అవసరం. విశ్లేషంగా లక్ష్మీ దైవ దుర్గామాతని ఆరాధించడం ద్వారా మీ కోరికలు దైవ ఆజ్ఞగా మారుతాయి. శ్రీ అనేది కేవలం మనుష్య రూపం కాదు, ఆమె శక్తి స్వరూపిణి, ఆధ్యాత్మిక శక్తి. శుక్రవారం రోజు ఆ శక్తి అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీకు ఎదురయ్యే ఏ స్త్రీ అయినా ఆమె రూపంలో దైవశక్తి ఉందని గుర్తుంచుకోండి. ఆమెకి గౌరవం ఇవ్వడం మీ కోరిక అనేది తీరుతుంది. ఇక దైవానుగ్రహాన్ని పొందుకుంటారు. మీ కోరిక తీర్చబడే దారిలో ఉన్న ప్రతి అడ్డంకి కూడా ఈ రోజు ఖచ్చితంగా తన మామూలుగా తొలగిపోతాయి. సో ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.